హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. నేను ఇవాళ మీతో క్షీరాబ్ది ద్వాదశి గురించి ఒక కథని షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ రోజున సూర్యాస్త సమయాన అయిన తర్వాత ఎవరైతే తులసి పూజ చేస్తారో అంతులేని ఫలితం పొందుతారని ధర్మరాజుకి వివరించారు వ్యాస మహర్షి. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని సోదరులతో కలిసి ఉండగా అక్కడకు ఋషులతో కలిసి వ్యాసమహర్షి వచ్చారు. ఋషులందరికీ సకల మర్యాదలు చేసిన తర్వాత ధర్మరాజు వ్యాసమహర్షిని ఉద్దేశించి, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగినటువంటి మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుషులకు సర్వకామములను ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలివీయండి అని అడిగాడు. అప్పుడు వ్యాసమహర్షి, నాయనా, మంచి ప్రశ్న వేశావు. ఈ విషయం పూర్వమే నారద మహర్షి బ్రహ్మను అడగగా సర్వకామప్రదములగు 2 వ్రతములు చెప్పారు. అందులో ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండోది క్షీరాబ్ది శయన వ్రతం. అందులో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి నీకు చెబుతాను, విను అని అన్నారు. వ్యాసుడు, ధర్మరాజా, కార్తీక శుక్ల ద్వాదశ రోజు సూర్యాస్త సమయాన అయిన తర్వాత పాలసముద్రంలో యోగ నిద్ర నుంచి లేచినటువంటి శ్రీ మహావిష్ణు సమస్త దేవతలతో మునులతో శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి బృందావనానికి వచ్చి ఓ ప్రతిజ్ఞ చేశాడు. ఏంటంటే, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సర్వమునులతో దేవతలతో కూడి బృందావనంలో తాను వేంచేసి ఉన్న సమయంలో లక్ష్మీదేవితో కూడి తులసీ పూజ చేసి తులసీ కథను విని భక్తితో దీపదానం చేసిన వారు సర్వ పాపములను వీడి నా సాయుజ్యం పొందుతారన్నాడు. అందుకే అంతటా పుణ్యవ్రతమైనటువంటి ఈ వ్రతాన్ని మీరు ఆచరించండి అని చెప్పారు వ్యాస మహర్షి. అప్పుడు ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతం చేయవలసినటువంటి విధానం ఏంటో కూడా సూచించండి అని వేడుకొనగా, అప్పుడు ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణం చేసుకుని సాయంకాలం మళ్ళీ స్నానమును ఆచరించి శుచి అయిన తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి తులసి కోటను అందంగా అలంకరించి లక్ష్మీ సహితుడైనటువంటి విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యంగా కొబ్బరి, బెల్లం, ఖర్జూరం, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములు నొసగి మంత్రపుష్పములతో సహా పూజ పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణుని మహత్యమును దీపదాలం ఫలమును విని అనంతరం బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం సమర్పించుకోవాలి. మరలా వ్యాసమహర్షి చెప్పినటువంటి దీపదాన మహిమ. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనం సమీపమున దీపదానము చెయ్యాలి. లేదంటే తులసి కోట దగ్గరైన దీపదానం చెయ్యొచ్చు. ఒక దీపదానంతో సకల పాపాలు నశిస్తాయి. అంతకన్నా ఎక్కువ దీపదానం చేసేవారికి ఫలితం అనంతం. అనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. ద్వాదశి నాడు దీపదానం చేసిన దీపాల వరుసను ఎవరు చూసి ఆనందపడతారో వారి పాపాలన్నీ నశించిపోతాయి. అలాగే ఈ దీపదాన మహిమం విన్నవారు, చదివినవారు మోక్షప్రాప్తులగుదురు. ధర్మరాజుకి వ్యాసుడు చెప్పినటువంటి తులసి మహత్యం ఏమిటో విందామండి. తులసి మహిమను పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినా ఆ బ్రహ్మ నారదునికి చెప్పినట్లు చెబుతాను, విను. కార్తీక మాసంలో తులసి పూజ చెయ్యువారు ఉత్తమ లోకమునకు పొందుతురు. పూర్వం కాశ్మీర దేశ వాసులుగా హరిమేధ సుమేధలు అనే 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఓ చోట తులసి తోటను చూశారు. చూసిన వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అది చూచి హరిమేధుడు అదేంటి అని అడిగాడు. అప్పుడు సుమేధుడు తులసి కథని చెప్పటం ప్రారంభించాడు. పూర్వంను దేవాసురుల క్షీరసాగర మదనం చేసినప్పుడు దానిలోంచి ఐరావతం, కల్పవృక్షంతో సహా ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టాయి. ఆ తర్వాత లక్ష్మీదేవి అమృత కలశం ఉద్భవించింది. ఇలా పుట్టినటువంటి తులసిని శ్రీ మహాలక్ష్మితో పాటు విష్ణువు వివాహం చేసుకున్నారని, అందువలన నారాయణుకి తులసీదేవిపై
తులసిపై ఎక్కువ ప్రీతి, అందుకే తులసికి నమస్కరించానని చెప్పాడు సుమేధుడు. ఈ కథ మొత్తం పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్నటువంటి మర్రి చెట్టు మధ్యలోకి విరిగిపడి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందినవారం, అప్సరసలతో మైమరిచి ఉన్నటువంటి సమయంలో మాకు తెలియకుండానే రోమస మహామునికి తపోభంగం చేశాము. ఆ శాపం ఫలితంగా బ్రహ్మరాక్షసులుగా ఈ చెట్టు తొర్రలో ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి తులసీ కథ విని శాప విమోచనం పొందామని, మీకు తీర్థయాత్రా ఫలం సిద్ధించిందని చెప్పి వారు తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయారు. అనంతరం బ్రాహ్మణులిద్దరూ నారాయణుని ప్రార్థిస్తూ ఇంటికి చేరుకున్నారు. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని పొందుతారని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పిన కథను వ్యాసుడు ధర్మరాజుకి వివరించారు. అంతేనండి, ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి గురించి నాకు తెలిసిన ఈ 2 కథల్ని షేర్ చేసుకున్నాను. మీకు కనుక నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.